మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి 98వ జయంతి సందర్భంగా మక్తల్లో విగ్రహావిష్కరణ. నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రత్యేక పూజలు చేసి చిట్టెం నర్సిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన చివరి శ్వాస వరకు ప్రజాసేవ పరామావధిగా సాగిన గొప్ప నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి. రాజకీయాల్లో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన నాయకుడు నరసింహారెడ్డి. మా తాతగారు పుట్టినరోజు కానీ 27వ తారీఖు మా అత్త పుట్టినరోజు కానీ అందరి పుట్టినరోజు ఇదే నెలలో జరుపుకునే వాళ్ళం. కానీ బాధాకరం విషయం ఏంటంటే అదే నెలలో 15వ తారీఖున మా తాతగారు అయిన చిట్టెం నర్సిరెడ్డి గారిని, చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారిని కోల్పోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా బాధపడకుండా నవ్వుకుంటా వాళ్ళు ఇచ్చిన ఆదర్శం, వాళ్ళు ఇచ్చిన పెంపకం. ఎందుకంటే మా తాత మా తండ్రి నన్ను పెంచినని చెప్తాను. ఎప్పుడు కూడా మా తాత ఎక్కువ పెంచిన, ఎందుకంటే వాళ్ళతో పాటే ఉంటుండే. కాబట్టి మా తాత గారి ఇచ్చిన ఏదైతే వారసత్వంగా ఇచ్చింది ఏంటంటే డిసిప్లిన్ అనేది కూడా నేర్పించడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట్లాడేది ఏంటంటే ప్రజల సేవ గురించి మాట్లాడేవారు. నాతో చిన్న వయసు రానైనా నేను ఎప్పుడు కూడా అడిగేదాన్ని, తాత ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే ప్రజాసేవ చేస్తున్నామమ్మా అని చెప్పేవారు. ప్రజాసేవ ఏంటి అని అడిగేదాన్ని, ఎందుకంటే చాలా చిన్నదాన్ని కదా, నాకు అప్పుడు తెలియకపోయేది. అయితే లేదు, ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా తీరుస్తామని చెప్పడం జరిగింది. అయితే మరి నేను కూడా చేయొచ్చా అని అడిగిన. తప్పకుండా చేయొచ్చు, డాక్టర్ అయి చేయమ్మా. ఎందుకంటే మా ప్రాంతంలో డాక్టర్ చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు మక్తల్ కానీ నారాయణపేట అన్న ఒకటే ఉండేది. కాబట్టి డాక్టర్ అయ్యి వచ్చి ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసుకోమని ఆ రోజు మా తాతగారు మాట తీసుకున్నారు నా దగ్గర. అదే మాట మేరకు మా తాతగారి, మా నాన్నగారి ఇద్దరి ఆశ పట్ల నడుచుకుంటూ డాక్టర్ అయ్యి ఈ రోజు మీ ముందు నిల్చున్నాను. డాక్టర్ చదువు అనేది నేను చదివింది వాళ్ళ ఆశయం నెరవేరాలని చదివాను. కానీ దేవుడు రాక అంటారు. అదే విధంగా ప్రజాసేవలోకి రావడం జరిగింది, రాజకీయాల్లోకి రావడం జరిగింది. తప్పకుండా ఈ వేదిక మీద నుంచి మీ అందరికి తెలియజేస్తున్నాను ఏంటంటే నారాయణపేట వేరే, మక్తల్ వేరే అని నేను ఎప్పుడు కూడా అనుకోను. మా సీఆర్ అంకుల్ కూడా ఏమనుకోండి నేను ఈ మాట చెప్తున్నందుకు. నారాయణపేట మక్తల్ వేరే అనుకోను, ఎప్పుడైనా ఒకటే. చూస్తా ఉంటే నాకు తెలియదు, కూర్చున్నా భోజనం చేయంటే భోజనం చేసిన ప్లేట్ పెట్టి కొన్ని పెట్టి అన్నం పెడతాను. నాకు ఓన్లీ రొట్టె మీద ఈ మీద చెయ్యప్పుడు చేసుకుని మొదటి ఆయన భోజనం చేసినప్పుడు కానీ, లేదా ఆ తర్వాత రాజకీయంగా అరంగేట్రం చేసి పెద్దల ఆశీర్వాదం, స్థానిక పెద్దల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత పెద్ద నాకు బంధం ఎంతంటే నేను ఆయన ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. పెద్ద ఆ రోజు ఇద్దరు కలిసి ఈ ఇంటికి నుంచి మా పొలానికి నడుచుకుంటూ పోయేవాడు. సో సిగ్గుపడేది నేను, ఇంత చిన్న వయసులో నేను నడవలేకపోతున్నా, ఆయనని పంచగట్టును పడబడ నడుస్తా ఉన్నానని చెప్పేసి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో, ఆ తర్వాత రోజుల్లో ఆయనకు అధికారం ఉండేది. అది రైట్ సైడ్ డ్రైవింగ్ సంథింగ్. ఆ డ్రైవింగ్ కారు ఉంటే ఆ కారు ముందులో నన్ను కూర్చోబెట్టి ఆయన డ్రైవింగ్ చేయాలా, పెద్ద కూర్చోబెట్టి నేను డ్రైవింగ్ చేయాలి. ఆ డ్రైవింగ్ స్టీరింగ్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఒకసారి కూడా అన్నారు, నువ్వు భయం లేకుండా అక్కడే నడుపుతున్నావు. నిజం చెప్పాలంటే ఆయన దగ్గర క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయాన్ని చిట్టెం నర్సిరెడ్డి గారు నేర్చుకున్నారనే మాట ఎవరైనా చెప్తారు. ఆ ప్రిన్సిపల్స్ కానీ ఆయన ఆ రోజు రాజకీయాల్లో తన తిరగని ముద్ర వేసి ప్యానల్ స్పీకర్ గా కొనసాగించడం కానీ, నేను సర్పంచ్ గెలిచిన తర్వాత నా అదృష్టానికి ఆయన కంటెస్ట్ చేయడం, ఆయన కోసం పెద్ద కోసం నేను కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం, ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దురదృష్టం కొన్ని రోజులు ఆయన చనిపోవడం బాధాకరమైన విషయం. విద్యా సంస్థ అప్పుడే మామూలు డిగ్రీ కాలేజ్ ఒకటి ఉండేది. ఇక నారాయణపేటలో డిగ్రీ కాలేజ్ లేకపోతే డిగ్రీ కాలేజ్ వెళ్ళి ఆ డిగ్రీ కాలేజ్ ఎంతమంది చదువుకున్నారు, దేశ విదేశాలు ఎంతమంది స్థిరపడ్డారు. ఏదో పని చేయమని చెప్పారు, అది మాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. పని లేక మాకు పని కాదు, పోయిన పరిస్థితి అట్లనే ఉంది. అంటే ఎందుకు ఈ మాట అంటారు అంటే చాలా మంది కూర్చున్న కాలం మాకు అన్ని కావాలంటారు. రాదు సార్, చిన్నప్పటి నుంచి
మా ఆయనకి తిరిగి నాకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఏ పెద్ద కష్టం వచ్చినా ఈజీ తీసుకునే అలవాటు అయిపోయింది. వాస్తవం అది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏది చెప్తానే చేసిన, ఏం నేను ఎప్పుడు చెప్పకపోతే. ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి. ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే మన తాతయ్యకి ఖచ్చితంగా సహాయం చేయాలి. ఒకరికి తాతయ్యైతే సహాయం చేయాలని నష్టం చేయకూడదు. ఎవరికైనా నేర్పించినటువంటి తండ్రి మా తండ్రి చిట్టం నర్సిరెడ్డి. నేను పెద్ద కూతురు కాదు, ఎందుకంటే ఇంటికి పెద్దదాన్ని, నేను పెద్ద కూతురుగా ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా నేను రాజకీయాలకు అడుగు పెట్టినప్పుడు 1996 లో 96లో 1996లో మొట్టమొదటిసారి రాజకీయాలకు అడుగు పెట్టాను. ఇక్కడ చాలా మంది తెలియకపోవచ్చు. 1996 లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కు నేను పోటీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆనాడు నేను ఏ పార్టీలో లేదు, నా భర్త ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, టీడీపీ అలయన్స్ లో ఉన్నారు భరత్ సింహారెడ్డి గారు.